సాయంత్రం పూట ఏమైనా వెరైటీగా తినాలనిపిస్తే గనక స్నాక్ అనేది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకొని అన్నీ ఒలిచేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని దాంట్లో ఒక పావు కప్పు వరకు మనం ఉప్మా చేసుకుంటాం కదా! సుజీ రవ్వ, ఒక 4-5 వరకు పచ్చిమిర్చి, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్‌లోకి వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా రాసుకొని ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాసున్నర వాటర్ వేసేసుకొని అవి కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని ఒక 12 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి కార్న్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి. తప్పకుండా వాచ్ చేసి ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ఇడ్లీలను ఇలాగే 4 ముక్కలుగా కట్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకోవాలి. మనం వేయించుకున్న నువ్వులు అనేటివి మనం వేసుకున్న ఇడ్లీ ముక్కలకి అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసుకొని ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తీయగా కారం కారంగా భలే ఉంటుంది స్నాక్ అయితే. తప్పకుండా ట్రై చేయండి.